కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో మద్యం మత్తులో ఉన్న ఓ భర్త కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం రాంపూర్కు చెందిన శ్యామలపై ఆమె భర్త సతీష్ దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన బాధితురాలిని వెంటనే స్థానికులు హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్యామలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం సతీష్ తరచూ మద్యం సేవించి భార్యను వేధించేవాడని, ఆమె కూలి పనికి వెళ్లి సంపాదించిన డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేసేవాడని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చడంతో సతీష్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి. హుజూరాబాద్ మండలం అత్తగారి సైదాపూర్ 16 సంవత్సరాలు అవుతుంది. అక్క ఇళ్లలో నలుగురం సార్. ఇద్దరు భార్యలు సతీష్. నలుగురు ఇట్లలో ఇద్దరిని వేసుకున్నాడు సార్. మా అక్కని కొట్టి ఇంటికి పంపించిండు. నన్ను ఓన్ చేయలేదు. వేధించి ఇంటికి పోతే నేను చంపేస్తానన్నాడు. ఇన్ని రోజుల మధ్య భయపడుకుంటే సైదాపూర్లో నాకు ఇద్దరు ఆడపిల్లలు, అక్కకు ఇద్దరు ఆడపిల్లలు. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మా వాళ్ళని కూడా చంపుతాడని భయానికి సైదాపూర్లోనే ఉన్నా సార్. రోజు కొట్టుడు, రోజు తాగొచ్చి కొట్టుడు. ఇద్దరు భార్యలు సతీష్. అక్క అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటాను సార్. నేను సైదాపూర్లో ఉంటాను. అక్కను కొట్టి పంపించిండు. నన్ను ఉంచుకున్నాడు. నన్ను ఓనియలే.